మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, గతంలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చినటువంటి ఉపాధ్యాయులు ఇప్పుడు పదవి విరమణ కూడా పొందారు. చిమట మదార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు మీ అంటే ఉపాధ్యాయులు వృత్తిలో కొనసాగుకుంటూ మేడం గారు కూడా రాజకీయాల్లో పనిచేసి గతంలో 2 టర్ములు సర్పంచ్గా పనిచేశారు. సర్పంచ్గా చేసిన కాలంలో ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కొనసాగించారు సార్? యాక్చువల్గా ఈ ఊరు పూర్వం నుంచి ఉన్న ఊరు కాదు. ఇది అన్ని ఊర్లు లాగా పూర్వం స్వాతంత్రం కంటే ముందు నుంచో అప్పటి ఉన్న ఊరు కాదు. ఇది ఓన్లీ అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతం అయితే ఇక్కడ ఎన్ఎస్ఎఫ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పడ్డది. ఈ ఊరు కానీ బాదలాపురం, సుబ్బారెడ్డిగూడెం, ఆలగడప, చిన్న క్యాంపు, పెద్ద క్యాంపు అని ఇది పెద్ద గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ అయినప్పుడు అప్పుడున్న గవర్నమెంట్లు అప్పుడు ఇంత డెవలప్మెంట్లు, ఇంత ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి ఇచ్చే పెన్షన్లు కానీ ఏమన్నా 1-2 ఇండ్లు వస్తే కానీ ఆ ఊరిలో లేకపోయేది. అసలు అప్పుడు ఈ ఊరే లేదు. ఎన్ఎస్ఎఫ్ వచ్చిన తర్వాత అంతా సెటిలర్స్ వచ్చి ఇక్కడ అలా ఉద్యోగం కోసం, పని కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు. అప్పుడున్న తిప్పన కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయసాయి గారి నాన్న, ఆయన దీన్ని డీపార్ చేసి వీళ్ళందరికీ పంచిపెట్టడం జరిగింది. ఇక కొత్త ఊరే మొన్న ఏర్పడ 70-80 అట్లా ఏర్పడ్డ ఊరు కాబట్టి, 75-80 మధ్యన ఏర్పడ్డ ఊరు కాబట్టి అన్ని ఊరితో కావాలని కోరుకోవడంలో కూడా మనం చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మొదటి చిన్న పూర్వం ఉన్న ఊర్లు అప్పటి డెవలప్మెంట్ ఉంటూ వస్తుంటాయి. ఇది కొద్ది రోజుల నుంచే డెవలప్ అవుతుంది. అదొక భాగం. అయితే అక్కడ ఆలగడపలో ఉన్నప్పుడు నిధులు లేక వాళ్ళు ఏం చేసేదంటే వాళ్ళకున్న తక్కువ నిధులతోటి ఆలగడప సుబ్బరెడ్డి బాగా చేసుకుంటే వాళ్ళు వచ్చిన పెన్షన్లు కానీ కానీ అక్కడ వాళ్ళకి తెచ్చుకునేది, ఇక్కడ వాళ్ళకి ఇవ్వకపోయేది. ఒకళ్ళకో ఇద్దరికో వచ్చేది. ఇక్కడ ఈ డ్రైనేజీలు వ్యవస్థ బాలపురం కానీ ఊళ్ళు కానీ ఉండకపోయేది. అసలు డ్రైనేజీ కానీ ఏది ఉండకపోయేది. అట్లా అయినప్పుడు నాకెందుకో అప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఈ ఊరు అలా కలిసి ఉన్న నాలుగు మనకి లాభం జరగదు అని చెప్పి నేను విజయసాయి ఎమ్మెల్యేగా ఉంటే ప్రపోజల్ చేయించిన విడిపోవటానికి. ఈ 2 ఊర్లు కలిసి ఒకటి చేయండి, మీరు ఒకటి చేసుకోండి అని. వారు కూడా 3 ప్రపోజల్ పెట్టిండు. సుబ్బరెడ్డి ఆలగడపై పెట్టిండ్రు. అంటే నూతనంగా వచ్చిన గ్రామ పంచాయతీ చెప్పడం కోసం చెప్తున్నాను. ఇది అప్పుడు పెట్టినప్పుడు నేను దాని మీద బాగా స్టడీ చేసి శ్రమ చేసినాం. కానీ విజయసాయి పీరియడ్లో డిబేట్ కాలే. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ జూలకంటి రంగారెడ్డి గారని ఎమ్మెల్యే, ఆయన ఆ సిపిఎం వాళ్ళని మాట్లాడి నాకు అంతా చనువుకుంటుండు. అంటే ఇప్పుడు కూడా ఆయన వచ్చి అట్నే ఉంటుంది చనువుకుండి వాళ్ళతో నేను మమేకమై ఆ ఎమ్మెల్యేతో ఒక లెటర్ తెచ్చి నాకు నేను డివైడ్ చేపిస్తా, ఎంత ఖర్చు నేను పెట్టుకుంటా అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చి దాని ద్వారా పోయి ఎన్టీ రామారావు కూడా ప్రకటించిండు కొన్ని గ్రామ పంచాయతీలు చేద్దామని. దాంట్లో ఈ 2 ఊర్లు కలిపి ఒక గ్రామ పంచాయతీ చేసిన తర్వాత ఇది ఫస్ట్ సారి ఎస్సీ అయింది. నేను దగ్గరుండి ఒక సర్పంచ్ గెలిపించినాం. ఇంకా ఆ సర్పంచ్ గెలిపిస్తే ఆయన మన చేతులు లేకుండా పోయాడు గెలిచిన తర్వాత. ఇక ఆయన ఏం డెవలప్ చేస్తుంది ఏంది, మనం పోతే ఇంకా సర్పంచ్ జోలికి పెట్టే పరిస్థితులు లేదు. అంటే నేను పోతే ఏదో మేము తక్కువలో ఏదో చేసినారు అనే అబండం వస్తుంది అని చెప్పి మౌనంగానే ఉన్నాం. మన రాజకీయం చేసుకుని పోయినాం. ఈ తర్వాత 2వ ఎన్నికలు వచ్చినప్పుడు బీసీ అయింది ఈ ఊరు. అప్పుడు మా మేడం పోటీ చేసింది. అప్పటికి ఇవి మా వ్యవసాయ మార్కెట్ కానీ, ఆ మిషన్ భగీరథ కానీ, అవతల గురుకుల పాఠశాల కానీ, కస్తూర్బా స్కూల్ కానీ ఇవి లేవు మేము సర్పంచ్ అయినప్పుడు. ఇవన్నీ రావడానికి కూడా మేము ఎంతమంది ఏదన్నా ప్లేస్ ఇప్పడం కానీ, పర్మిషన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏది ఇవ్వడం కానీ సర్పంచ్గా ఉండి 2001 నుంచి మార్కెట్ రావడానికి, సెట్బో స్కూల్ రావడానికి, ఇది రావడానికి, ఈ ఊరికి నిధులు రావడానికి, ఆలగడపల్లకు మాకు గెట్లు వేరు చేయడం కానీ ఇట్లా చాలా గొడవలైనాయి. దీనికోసం ఆ చెర్ల వివాదం అయింది. ఈ ఊరికి కావాలని ఆ చెర్లు తీసుకురావడం, అవసరమైతే కోర్టులలో కూడా పోయి ఫేస్ చేసి దీని ఆదాయం బాగా పెంచడం జరిగింది.
ఎన్ఎస్ఏ పోయిన తర్వాత మార్కెట్ వచ్చింది. ఆ మార్కెట్ల నిధులు నేనే వాళ్ళతో పోరాటం చేసి ఒక 15 అప్పట్లోనే 2003లోనే 15 లక్షలు వేయించిన. పన్ను కట్టేది వేపిస్తే వాళ్ళు ఉండి అంత మేము వేయలేమని చెప్పి మళ్ళీ రివైజ్ అడిగి 8 లక్షలు వేయించిన. ఇప్పుడు 10 లక్షలకు వస్తుంది మార్కెట్ నిధులు ఈ ఊరికి. ఈ ఆటతో చేసుకుంటూ ఉన్నాం. ఈ లోపల ఏమైందంటే మనకు అనుకూలమైన ఎమ్మెల్యేలు రాక మనం పోతే ఫండ్స్ తెచ్చుకోలేక ఉన్నాం. 2 టైమ్స్ నేను వచ్చిన తర్వాత కొన్ని రోడ్లు వేయడం కానీ డ్రైనేజీలు కానీ బాలపురం పోతే కనబడతాయి మీకు. ఆ ఊరు సొంత గ్రామ పంచాయతీ ఇది కాదు. అక్కడ కొంచెం ఎక్కువ డెవలప్ చేసినాం. ఇంకా ఎవరికున్నా ఏ విధమైన సమస్యలు ఉన్నా వాళ్ళ అమ్మటోటి చేసుకుంటూ వచ్చినాం. ఈ లోపల నాకు నేను జాబ్లో ఉన్న జాబ్కి వెళ్ళిపోయినా. మా మేడం సర్పంచ్గా ఉంది, చేసుకుంటూ వచ్చినాం. సార్ ఇక్కడ ఈ అవంతిపురం కూడా మిర్యాలగూడెం మండలానికి కానీ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఈ ఆసియాలోనే అత్యధిక మిల్లులు ఉన్న ప్రాంతం కూడా మిర్యాలగూడెం. ఇక్కడ యువతకు స్థానిక మిల్లుల్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి అంటారు? మిల్లులు రావడం మంచిదే, మంచి పరిణామం ఇది. నాకు మిల్లుల వల్ల నష్టం ఏంటి అంటే పొల్యూషను, ఆ నీళ్ళు ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ అవుతున్నాయి అనేది అనుకుంటున్నాం. కానీ అత్యంత దీనంగా ఉన్న కుటుంబాలు ఈరోజు అత్యంత దీనంగా అసలు తిండికి వెళ్ళని బాలపురంలో ఉన్న కొన్ని కుటుంబాలు, ఇక్కడ కూడా కొన్ని కుటుంబాలు ఆ మిల్లు వచ్చిన తర్వాత అలా గుమస్తా పని చేసో లేకుంటే ఈ బస్తాల అమాలి పని చేసో అట్లా చిన్న చిన్న నిలదొక్కొని అలా వాళ్ళు మంచి స్థాయికి రాగలిగారు. చాలా మంచి సెటిల్ అయ్యారు. అందరూ ఇండ్లు కట్టుకోవడం కానీ చాలా బాగా సెటిల్ అయ్యారు. అవి వాస్తవంగా మన హెల్త్ ప్రాబ్లంగా చూసుకున్నప్పుడు మనకు నష్టమే అది. కానీ డస్ట్ ఎంత ఆ యూత్ కానీ కొంతమంది చాలా బాగా అయ్యారు, చాలా మంది పోయారు, సెటిల్ అయినరు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ కంటే కూడా వాళ్ళే మంచిగా బతున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే వాళ్ళు మంచిగా బతున్నారు. శాలరీస్ కూడా బాగా ఇస్తున్నారు. వాళ్ళు మంచిగానే ఉంది. కాకపోతే ఈ పొల్యూషన్ ఇవి అంటే ఒకటి లాభం ఉన్నప్పుడు ఒకటి నష్టం అయితేనే ఉంటుంది. దాది మనం చేసేది కాదు. సార్ ఇక్కడ ఈ గ్రామ ప్రజల మా దృష్టికి సమస్య తీసుకొచ్చి సార్, ఇక్కడ హైవే ఉంది కదా, ఈ హైవే అయిపోతుంది కోదాడ టు మిర్యాలగూడ హుజూర్నగర్. ఈ హైవేలో ప్రమాదాలు కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి కొంచెం ఆ జీబ్రా లైన్స్ కానీ సిగ్నల్స్ కానీ కొంచెం ఎక్కువ ఏర్పాటు చేసి ఇక్కడ అంటే ప్రమాదాల బారి నుంచి ప్రజలను కొంచెం మోటివేషన్ చేయడం పాటు ప్రమాదాలు అరికట్టడంలో కొంచెం ప్రభుత్వాల నుంచి కొంచెం ఎక్కువ అక్కడ ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సార్. అంటే ప్రజలు చేస్తున్నారు సార్. ప్రజలు కోరుకున్నదల్లా కావాలంటే అంతా హైవే, అది హైవేలో అన్ని ఊర్లలో చేసినప్పుడు మనలో కూడా చేస్తారు. కానీ ప్రత్యేకంగా మనకే కావాలని కోరుకోవడం కూడా మనకి దురాశ అవుతుంది. అన్ని ఊర్లో చేసుకుంటూ వచ్చినప్పుడు సిగ్నల్స్ ఉన్నాయో అన్ని ఊర్లలో ఉన్నట్టే మన ఊళ్ళో ఉన్నాయి. మన లైట్స్ వేసినారు, ఒక్కొక్కటి అవుతున్నాయి. ఒకేసారి డెవలప్ కావాలన్నా కాదు. మొన్ననే 8 బర్రెలు చనిపోయినాయి. ఒక్క దగ్గరనే 6 చనిపోయినాయి. నేనే పోయి అన్ని తీపియడం కానీ వాళ్ళు రోడ్డు రమ్మడం వాళ్ళు రాలే. ఇక్కడ అవైలబుల్ లేకుండా మళ్ళీ మేమే దగ్గర ఉండి ఊళ్ళో అందరం కలిసి ఈ పార్టీలు ఇవన్నీ భేదాలు లేకుండా వాటి తీయడం జరిగింది. అప్పటి నుంచి ఈ వాయిస్ వచ్చింది జనం వల్ల. కానీ జనం అనగానే ఏదైనా ఉరికి రాదు. ఇక దాన్ని ఉరికి పట్టాలి, అడిగే తిరిగి అడగాలి. మనం ఇప్పుడు ఆ ఊళ్ళో వేసిండ్రు, బాలపురం కాడ వేసిండ్రు, మన ఊళ్ళో లేదు అన్నప్పుడు, ఆలగడపలు వేసిండ్రు, మన ఊళ్ళో లేదు అన్నప్పుడు చేయొచ్చు. మీరు చూసి ఉంటారు ఆలగడప కాడ, ఈ రాయనపాలెం మల్లె కాడ ఎంత ప్రమాదంగా ఉందంటే అసలు అంత ప్రమాదంగా ఉంది. ఆ ఊళ్ళో జనం వచ్చి దానికి అడ్డం పెట్టారు. మీరు చూసిన రోజు లేదు, చూసినరా? టర్నింగ్ కాడ ఆ రోడ్డు తీసుకొని పెట్టి అడ్డం పెట్టారు. అంటే అయితే నిమ్మలంగా కానీ మనం ఆవేశపడంత తొందరగా పనులు అయితే మన దేశం ఎట్లేందుకుంటే ఇప్పుడు బాగుపడు. ఎందుకంటే అక్కడ ప్రమాదాల వల్ల బర్రెలు కానీ వ్యవసాయం చేసుకునే కుటుంబాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాల బారి నుంచి ఇక్కడ స్థానిక లీడర్లు కానీ ఎమ్మెల్యే దృష్టి కానీ ప్రభుత్వం దృష్టి తీసుకొని కొంచెం, ఎందుకంటే ఎమ్మెల్యేలు దూరపోలు కాదు, ఎమ్మెల్యేలు దూరం ఎవరు కాదు. మిర్యాలగూడానికి 5 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఎమ్మెల్యే ఇప్పుడు ఇది మున్సిపాలిటీకి పోయే ఊరినే మేమే ఆపినాం పోకుండా. ఒక కోర్టులు వేసి పిటిషన్లు పెట్టి మున్సిపాలిటీ పోతే పనులు ఎక్కువ పడతాయేమో, ఆ డెవలప్ కూడా అక్కడే చేస్తాం, వాళ్ళు ఇక్కడ చేయరని చెప్పి మేమే ఆపినాం మున్సిపాలిటీ. ఎందుకంటే ఎక్కువ కూడా కూలినాలు చేసుకునే ప్రజలు ఎక్కువ కూలినాలు చేసుకుంటూనే ఉన్నారు. ఆ పన్నులు కట్టే పరిస్థితి లేదు కాబట్టి ఆపిన విషయంలో మీ పాత్ర ఉందా? నేనే ఆపిన, ఎవరో ఆపలే, నేనే ఆపిన. కోర్టుకు పోయినా
అది చేసిన మా ఎమ్మెల్యే ఉండి ఎందుకే ఆయన వాపుతో పోనేవా అంటే లేదు సార్ మాకు ఇట్నే ఉండాలని చెప్పిన నేనే హ్యాపీ ఉంచిన దీన్ని. కానీ ఎమ్మెల్యేలు దూరం వాళ్ళు కాదు, ఎమ్మెల్యేలు ఇక్కడ రంగారెడ్డి దుర్గం రంగారెడ్డి మిరాడ పైనే. సరే బయట నుంచి వచ్చిన భాస్కర్ రావు ఆయన ఈ మిరాడనే ఉన్నాడు, ఆయన పరిసరాన్ని తెలిసినోడే. ఇక వాళ్ళకి మళ్ళీ మనం చెప్పాల్సినంత ఏముంటుంది, మనం రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ చేసినప్పుడు ఆయన ఇచ్చింది మనం తీసుకోవాలి. కానీ బలవంతంగా నా కాడ పెట్టమంటే మరి నీ కాడ పెడితే మరి ఆడ కూడా పెట్టాలి కానీ అంటాడు ఆయన కూడా. సార్ మీరు ఒక ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ వృత్తులకు పోవడానికి ఎందుకు ఎంచుకున్నారు సార్? నేను నీట్ సంఘం ప్రెసిడెంట్కి ఎందుకైనా వాస్తవంగా నేను ఈ ఊరు సర్పంచ్కి పోటీ చేయాలనే డిబేట్ చేపించిన కష్టపడి. రిజర్వేషన్ల ప్రకారం ఇక్కడ జనాభా ఎస్సీ జనాభా ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఇక్కడ బుడిగ సంఘాల స్ట్రెంత్ బాగుంది. ఇక్కడ 1300-1400 ఓట్లు ఈ ఊళ్ళో ఉంటే దాంట్లో 500 ఓట్లు బుడిగ సంఘాలలో ఉన్నాయి. బుడిగ సంఘాలు వాళ్ళు ఎస్సీ కిందకి వస్తారు. ఆ విధంగా ఎస్సీ అయింది ఇది. నాకు అవకాశం రానప్పుడు అభిజేశ్వర గారి సింగిల్ విండో వైస్ చైర్మన్ తర్వాత చైర్మన్ కూడా అయిన దాంట్లోనే. అయిన తర్వాత మళ్ళీ ఆయన ఈ పిరగానికి అవకాశం రాదు, బాగా కష్టపడుతుంది. నన్ను నీటి సంఘం ప్రెసిడెంట్ చేసిండు. నీటి సంఘం ప్రెసిడెంట్ అప్పటికే చదువుకున్నాను కాబట్టి నీటి సంఘం ప్రెసిడెంట్ 1 సంవత్సరం చేసి ఆ నీటి సంఘం ప్రెసిడెంట్లో అప్పుడు ఎన్నికల బాడీ నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి డైరెక్ట్ అంతా నీటి సంఘాలు పెద్ద బహిరంగ సభ పెట్టిండు. 32,000 మందితో పెట్టిండు ఉమ్మడి రాష్ట్రంలో. పెడితే ఈ నల్గొండ జిల్లా నుంచి నాకు పెళ్లిపాకల దామోదర్ రెడ్డి గారికి, అంటే జిల్లా నుంచి అందరూ అన్ని జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల్లో వచ్చి అందరం మాట్లాడలేం కదా, మంత్రులు ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు జిల్లాకి ఇద్దరికి అవకాశం ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఆ పెళ్లిపాకల చైర్మన్ మాజీ ఎంపీ దామోదర్ రెడ్డి, ఇక్కడ నేను ఆలడపు నుంచి నేను నీటి సంఘం ప్రెసిడెంట్ని అయినప్పుడు దామోదర్ రెడ్డి ఒక ఓసీ నుంచి వచ్చిండు. అప్పటికి నేను ఎడమకాల కోదాడు వరకు ఉన్న కమిటీలో నేను జనరల్ సెక్రటరీ ఉన్నాను. నీటి సంఘాల కమిటీ వేస్తే అది ప్రభుత్వం వేసేది ఏం కాదు, కానీ మన నీటి సంఘాలని మన డిమాండ్ల కోసం ఒక యూనియన్కి ఏర్పడదామని పడ్డాం కదా. దాంట్లో నేనేమో రఘుత్తం రెడ్డి ఏమో ప్రెసిడెంట్ అయ్యిండు అక్కడ సాగర్ నియోజకవర్గం, నన్ను జనరల్ సెక్రటరీ పెట్టినారు. పెడితే అన్నీ నేనే చూసేది, ఈ రైటింగ్ కానీ వాళ్ళకి గవర్నమెంట్ పంపేవి కానీ మన డిమాండ్స్ ఏంటంటే. సో ఆ పాంప్లెట్ ఇప్పుడు నా దగ్గర ఉంది ఇంకా ఇప్పటికి కూడా. నేను నీటి సంఘాలు కొత్తగా ఏర్పడ్డ నీటి సంఘాలు ఏదన్నా ఎన్నిక పాడి ఏదైనా 5 సంవత్సరాలు ఉండాలి కదా, నీటి సంఘాలని నువ్వు 3 ఏళ్ళు ఎందుకు పెట్టినావు అనేది ఫస్ట్ రాసినాం ఒక డిమాండ్గా. సెకండ్ డిమాండు, మాకు నీటి సంఘాలకి ఒక ఆఫీస్ లేదు, ఏడ కూర్చోవాలి, మరి ఆఫీస్కి ఏమన్నా ఫండ్ కావాలి, చైర్లు కావాలి, దీనికి ఏదని కొన్ని డిమాండ్లు రాసినప్పుడు అక్కడ పెళ్లిపాకల ఆయన దామోదర్ రెడ్డి మాజీ ఎంపీ కాబట్టి జిల్లా నుంచి ఆయనకు వచ్చింది అవకాశం. ఆయన చర్ల సంఘం చిన్న నీటిపారుదల, బొజ్జాల కృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఏమో భారీ నీటిపారుదల శాఖ మంత్రి, బొజ్జాల కృష్ణారెడ్డి ఏమో చిన్న నీటిపారుదల శాఖ మంత్రి. వాళ్ళిద్దరు కూర్చున్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. జిల్లాకి 2 పేర్లు రాసేటప్పుడు మన జిల్లా నుంచి ఎవరు ఇద్దామంటే ఆయన పేరు వచ్చింది, ఆయన పేరు రాసుకున్నారు. ఓసి అయిపోయింది కదా. ఇక మళ్ళీ కూర్చొని చర్చ పెట్టినప్పుడు జనరల్ సెక్రటరీ నువ్వే తయారు చేసిన పాంప్లెట్, నీకు కూడా మాట్లాడే తెలివి ఉంది, నువ్వైతే మాట్లాడు, బీసీ అవుతుంది, మళ్ళీ ఇద్దరు ఓసీ కూడా బాగుండదులే అని నాకు అవకాశం వచ్చింది. నేను చంద్రబాబు పక్కనే నిలబడి నీ ఇట్లా మాట్లాడుతూ చంద్రబాబు కూర్చుండ్రు కదా, నేను ఫస్ట్ ఆ డిమాండ్స్ చెప్పిన. ఏదైనా ఎలక్ట్రికల్ బాడీ ఏదైనా ఎన్నుకోబడ్డది 5 ఏళ్ళు ఉంటుంది, మరి దీన్ని 3 ఏళ్ళే పెట్టడం వల్ల కారణం ఏంది? ఫస్ట్ సంవత్సరం అనుభవం రాదు, నీటి సంఘాలనే కొత్తవి, మాకు 1 సంవత్సరం అనుభవం కిందకే పోతుంది. 2వ సంవత్సరం వల్ల ఏం చేయలేస్తాం మేము, రైతులకు ఏం చేయలేము, దీన్ని 5 ఏళ్ళు చేయండి అని ఒక డిమాండ్. మాకు ఆఫీస్ కావాలి, దాంట్లో మెటీరియల్ అది కావాలి, మా ఆఫీస్కి ఖర్చులకు కావాలి, మాకు టీఏడిఎల్ కావాలని రాసినాం. పాపం చంద్రబాబు నాయుడు గారు నేను మొత్తం మాట్లాడిన దాకా కూడా లేరు, ఎందుకన్నా కానీ అడ్మినిస్ట్రేటర్ పంపించుకోండి కదా. లేచిండు ఏమంటే ఆయన లేచి మైక్ దగ్గరకు వచ్చి నేను చెప్తా ఉండు అని ఉన్నాడు. వెంటనే ఈ 5 ఏళ్ళు కోరిక మీది సభమైందే, ఎన్నికల బాడీ ఎట్టినట్టు ఉండాలి, కొత్తగా కాబట్టి మేము కూడా పెట్టినాం, దీంట్లో ఏమన్నా ఉంటే నేను వాళ్ళందరితో సంప్రదించి న్యాయ నిపుణులతోటి దీన్ని 5 ఏళ్ళు చేస్తానని ఆన్నే మాట ఇచ్చిన మాట. తర్వాత ఈ ఆఫీసు కూడా చైర్మన్కి 10,000, నీటి సంఘం ప్రెసిడెంట్కి 10,000, ఆ డిస్ట్రిబ్యూటర్ చైర్మన్కి 25,000, ఇట్లా అవి కూడా ప్రకటించారు. అవి కూడా మేము ఏర్పాటు చేస్తాం, ఇప్పుడే కొత్తగా ఏర్పడే కాబట్టి ఇంకా ఎన్ని మా దృష్టికి రాలేదు, ఇప్పుడు తెచ్చారు కాబట్టి నేను చూస్తా అన్నాడు. టైం అవుతుంది కానీ ఇంటికి వచ్చిన
అట్లా ప్రకటించింటూ లైవ్ కూడా అయింది అది మొత్తం. సార్ మీరు అయినప్పుడు నాకు నేను టీటీసీ చేసిన కాబట్టి నేను ఎందుకో డిఎస్సి పడితే బయట రాసిన వెంటనే నాకు డిఎస్సిలో జాబ్ వచ్చింది. 5 ఏళ్ళు ప్రకటించిండు చంద్రబాబు నాయుడు. నేను ఇంటికి వచ్చినా నాకు జాబ్ వచ్చింది. అందరుండి ఈ రాజకీయాలు నమ్మేటట్టు ఉండదు, ఎందుకు నువ్వు పోటే నేను పోనని చెప్పి పోకుంటే ఉన్నా. 40 రోజుల తర్వాత మళ్ళీ ఉండొచ్చు కదా, 40 రోజులు జాయిన్ కావచ్చు. ఎట్టి మీద రా అంటే ఇక నేను పోకుంటుంటే అభిజేషం రెడ్డి వీళ్ళందరూ ఉండి ఖచ్చితంగా పోవాలి, నువ్వు జాబే మంచిదంటే నేను రిజైన్ చేసి జాబ్ పోయిన తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎన్నికల్లో అది 98లో రిజైన్ చేసి. మీరు ఒక పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి పదవి విరమణ పొందారు. దేశ భవిష్యత్తు పాఠశాల 4 గోడల మధ్యలో నిర్మితమవుతుంది, అది తీర్చిదిద్దుతారు. గతంలో కానీ ఇప్పుడు కానీ విద్యార్థుల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు తీర్చిదిద్దేది ఉపాధ్యాయుల పాత్ర ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతం గతంలో? ఇప్పుడు గతంలో మేము చదువుకున్నప్పుడు ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు లేవు సార్, కాలేజీలు లేవు. లేనప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లగాళ్ళే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా అప్పుడున్న మోరల్ వాల్యూస్ కానీ సమాజం మీద అవగాహన కానీ వాళ్ళకు ఉండేది. ఎందుకంటే వాడు పోతే ఇంటికి వస్తే అమ్మ నాన్న దగ్గర ఉండేవాడు, అమ్మ నాన్న కష్టం చూసేవాడు. వాడు కూడా సెలవు వచ్చిందంటే వ్యవసాయ పనికి పోయేటోడు, ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా స్కూల్కి పోయి చదువుకుంటాడు. వానికి సమాజం అంటే ఏంది, కుటుంబం అంటే ఏంది, మన అన్న ఏంది, తమ్ముడు ఏంది, అమ్మ నాన్న ఏంది తెలిసింది. కానీ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ వచ్చిన తర్వాత ఇక వాడు ప్రతి ఓడు కూలి చేసుకుంటూ కూడా నా కొడుకు బూట్లు వేయాలి, టై కట్టాలి, వాడిని నేను తోలాలి. తోలితే వాడిని పొద్దున పోతే పొద్దుగా వాడికి గ్రౌండ్ ఉండదు, గేమ్ ఉండదు. మేము చదువుకుంటప్పుడు ఎన్ని ఆటలు ఉండేది, ఎన్ని పాటలు ఉండేది, ఆటలు పాటలతోటే ఉండేది. చదువు తక్కువ ఉండేది, ఎక్కువ ఉండేది. అందుకని సమాజం గురించి తెలిసింది, అన్నీ తెలిసినాయి. వీడు పోతే ఆ పుస్తకాలు పోయటం ఆ స్కూల్కి తప్ప సమాజంలో పక్కోడు కూడా తెలియదానికి. ఇక వీడు తీసుకుపోతే హాస్టల్ వేస్తుంది. హాస్టల్లోనే మళ్ళీ జైల్లో ఉన్నాడు ఉండే వానికి ఏం తెలుస్తుందండి, అమ్మేంది నానేంది, ఈ ఊళ్ళో పెద్ద మనిషి ఎవరు, ఈ ఊళ్ళో మంచోడు ఎవరు, చెడ్డోడు ఆయనకేం తెలియదు. అలా నుంచి వచ్చిన తర్వాత ఇక వాడు అసలు దేనికి పనికి రాకుండా అవుతున్నారు తప్ప ఎవడో జాబ్లు వస్తే పోతే ఆ సాఫ్ట్వేర్ని పోతారు, అది మీ చేతుల ఉద్యోగం కాదు. ఆ విధంగా ఉంది. కానీ అప్పుడు ఉన్న చదువులకి ఇప్పుడున్న చదువులకి చాలా తేడా ఉంది. ఆ రోజులు రావు ఇక. కాకపోతే ప్రభుత్వాలు కూడా ఎందుకో స్ట్రెంతులు తగ్గిపోయి స్కూళ్ళల్లో. ఓ స్కూల్ ఉంది ఈ ఊళ్ళే, 4 టీచర్లు ఉంటారు. ఈ ఊళ్ళో బాగానే స్ట్రెంత్ ఉంది, కానీ ఎస్సీలు ప్రాబ్లం ఎక్కుంది, వాళ్ళు చదివేలాగా ఇటు దోలుతారు. కానీ కొన్ని స్కూళ్ళల్లో, నేను కూడా చెప్పిన స్కూళ్ళల్లో 2 పిల్లలు 2 టీచర్లు. అంటే ప్రతి ఓడు ఎస్టీ వాళ్ళు కూడా తండాలలో కూడా నా పిల్లగానే నేను ప్రైవేట్ స్కూల్ తోలని ఆ వచ్చిన బస్సు ఎక్కిస్తుండే తప్ప ఇంకోటి లేదు. వీడు కూడా ఏమైంది, పొద్దున్నే వీడు 7 గంటలకు పనికి పోవాలి, మొగుడు పెళ్ళం. కొన్ని 2 పిల్లలు ఉంటారు. ఆ 2 పిల్లల్ని ఎవడు చూడాలి? ఈ బస్సులో వేస్తే వాడు పోతాడు, మళ్ళీ మేము పనికి పోయి వచ్చినాక వస్తాడని అది కూడా కొంత అయింది. వాళ్ళు బస్సు ఎక్కిస్తుండు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళు పొద్దుగా వచ్చి వీళ్ళు వచ్చినాక దింపుతారు, వీటిద్దరు పనికి పోతారు. సార్ ప్రస్తుత సమాజంలో ప్రైవేట్ స్కూళ్ళ వైపు ప్రజలు వాళ్ళ పిల్లలను ఎందుకు పంపించలేకపోతున్నారు, ప్రైవేట్ స్కూళ్ళ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు, ఎందుకు ఎక్కడ విద్యా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు టీచర్లు, గవర్నమెంట్ టీచర్లే మంచిగా వాళ్ళు ట్రైన్డ్ అయ్యి వచ్చి బాగా వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళు చెప్పేది అది ఒక్కసారి చెప్తే వాడికి బుర్రకు ఎక్కుతుంది, అంత నాణ్యంగా చెప్తారు. కానీ ప్రజలే ఈ కార్పొరేట్ స్కూల్లో తోలడం, వానికి వీళ్ళకేమో టైలు బూట్లు ఇవన్నీ ఉండవు. ఆ పిల్లగాడు పోతుండు కదా, వాళ్ళ పిల్లగాడు మన పిల్లగాడు ఎందుకు పోడు, ఆడికి పోతే ఇటు పెద్ద అనే ఒక భ్రమ తప్ప. నేను రాయనపాలెంలో టీచర్గా చెప్పేటప్పుడు నేను బయటికి పోయి నేను ఒకటే చెప్పిన, ప్రైవేట్ స్కూల్లో తోలేట పిల్లల్ని ఒకరోజు ఉంచురి, మా పిల్లల్ని ఉంచుదాం, వీళ్ళకి వాళ్ళకి ఒక రాయడం కానీ చదవడం కానీ ఆడటం కానీ దేంట్లో పెడదాం, మా పిల్లలు మంచిగుర్రా, మీ పిల్లలు మంచిగుర్రా, దానికోసం సహకరించమని ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల్ని అందరిని తల్లిదండ్రులు కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు అది కాదు ఇది అని ఎన్నో చెప్పారు. ఇది కాదు చూద్దాం అని చెప్పినాము. చెప్పినప్పుడు ఒకనాడు
వాళ్ళు తర్వాత మా పిల్లల్ని వాళ్ళ పిల్లలు బేరీ కూర్చొని మాట్లాడలేదు, కానీ వాళ్ళు బేరీ చేసుకున్న తర్వాత స్ట్రెంత్ 70-80 ఉన్న స్ట్రెంత్ 170కి వచ్చింది. 100 మంది పెరిగారు పిల్లలు. చదువట్నే ఉంది. అంటే వాస్తవంగా ఏంటంటే పిల్లల్ని ప్రతి ఓడు వాడికి పంపించాలని చూస్తారు, కానీ ఆడికి పోయిన ఇంటర్మీడియట్ చెప్తాడు, 10th చెప్తాడు. ఆ పిల్లలకి ఏం చెప్తాడు 10th? ఇప్పుడు గవర్నమెంట్ పిల్లగాడు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ స్పష్టంగా రాస్తుండ్రు. ఇప్పుడున్న జనరేషన్ తక్కువ మంది వస్తున్నారు, అయినా వాళ్ళు రాస్తున్నారు. నువ్వు కార్పొరేట్ ఆయన తీసుకొచ్చి తెలుగు రాపిండి రాస్తాడేమో, ఇంగ్లీష్ రాస్తున్నాడు, తప్పు రాస్తాడు. అది మోజు అంతే, ప్రజల మోజే, కానీ అక్కడ చదువు ఎక్కువ ఉంటుంది అనేది ఏం లేదు. ఇంజనీరింగ్ చదివి వచ్చి ఇళ్ళలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీని 4 ఇంజనీరింగ్ చదివి ఏమిటి పనికి రాకుండా ఇంజనీరింగ్ అయిపోయినాక మళ్ళీ మార్కులు 75%, 80% మార్కులు అంటారు, కానీ జాబులు లేవు. అంటే ఎక్కడ లోపం ఉందంటారు? ఎక్కడ తల్లిదండ్రుల దగ్గర కూడా లోపం ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు స్వేచ్ఛ చేయట్లేరు. ఫస్ట్ నేను గమనించింది అయితే తల్లిదండ్రులే పిల్లలకు స్వేచ్ఛ చేయట్లేరు. ఏమన్నా వాడు పోవాలి, వీడు పని చేసుకోవాలి, ఆయనకి ట్రై కావాలి, డ్రెస్ కావాలి, ఇది కావాలి, అంతే. ఇప్పుడు గతంలో అంటే ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాలలో చదువుకునే విద్యార్థులు కూడా మార్నింగ్ స్కూల్ పోయినా ఆట ఎక్కువ గ్రౌండ్లలోనే గడుపుతుంటారు. తర్వాత స్కూల్లో పాఠ్యాంశాలలో కూడా నిమగ్నమై ఉంటారు. దాంతోపాటు ఇంటికి వచ్చినా కూడా ఇంటి పనులతో పాటు వ్యవసాయ పనులు కూడా అప్పచెప్పేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు నేను అదే ముందే చెప్పిన మీకు అదే చెప్పిన. ఇక్కడ చదువుకున్న పిల్లగాడు మన దగ్గర చదువుకున్న పిల్లగాడు సెలవు వచ్చిందంటే అమ్మ నాయనల మటు పనికి పోతాడు. వాడు ఇంట్లో పని చూస్తాడు, అమ్మ ఏందో నానేందో తెలుస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాడికి ఏం తెలియదుగా. వాడు పోతే జైలు వేసేట పోరగాడు. వాడి మైండ్ అంతే అవుతుంది. వాడికి సమాజం తెలియదు, పెద్ద మనిషి తెలియదు, చిన్న మనిషి తెలియదు, ఏం తెలియదు వాడికి. ఇప్పుడు ఉన్న పిల్లగాళ్ళని చూస్తే అసలు ఒక్కొక్కసారి అసహ్యం పుడుతుంది. వాడు ఏం మాట్లాడుతాడో వాడికి అర్థం కాదు. కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కానీ మందులు ఇచ్చుడు, వానికి ఎన్ని స్కిల్స్ ఉంటాయో. ఇప్పుడు మా దగ్గర గురుకుల పాఠశాల ఉంది. అల్లాడ పిల్లగాడు అంత పెద్ద గ్రౌండ్, వాడు ఆట ఏంది పాట ఏంది బ్రహ్మాండం ఉంటుంది. గురుకుల పాఠశాలలు బాగున్నాయి. ఇప్పుడు ఈ కార్పొరేట్ కంటే వాళ్ళ గ్రౌండ్ ఉంటుంది, ఆటలు ఉంటున్నాయి, పీఈటీలు ఉంటున్నారు. వాళ్ళకి పీఈటీ సగ్గు ఉండడు, గ్రౌండ్ ఉండదు, బాగా చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడైనా కూడా సమాజంలో ఉపాధ్యాయుడు పిల్లవాడు తప్పు చేస్తే దండించే పరిస్థితులు పోయినాయి. లేదు, అది అసలు అది కొంత లోపం ఉంది. ఇటువరకు అనేక సాంబశివరావు సార్ వస్తున్నాడు అంటే మేము ఎక్కడున్నా పోయి సెటరేట్ కూర్చునేది, ఇది కొడతాడేమని భయం. ఒకవేళ మేము నిజంగా తప్పు చేసి కొట్టేది కూడా. నాకు సందర్భంగా చెప్తున్నా, ఈ ఏళ్ళు పలిగిపోయింది మా పంతులమ్మ కొడితే. మా బతికి ఉంది పంతులమ్మ, ఇవ్వు అంటది, రా నీకు చేయి బాగుంది రా అంటది. అంటే అట్లా ఆ భయం ఉండేది, కొట్టినప్పుడే పిల్లగాళ్ళ చదువు బాగా వచ్చింది. ఇప్పుడు ఏం లేదు, మనం వాడు దెబ్బ కొట్టగానే ఈ పేరెంట్సే పోయి సార్ మీద ఎగబడి కొడుతుంటే ఏడవుతుంది. ఆ భయం లేదు. ఇప్పుడు పాఠశాల స్థాయిలోనే పిల్లలకు డ్రగ్స్, గంజాయి ఇవన్నీ కూడా మత్తు పదాలకు ఎడిక్ట్ పాఠశాలలో ఏం కావట్లేదు. కానీ హై స్కూల్కి పోయిన తర్వాత 10th వచ్చినోడు, ఆ ఇంటర్మీడియట్ వాడు, అందుకనే ముందున్నోడు, ఆ డిగ్రీ వాడు, వీళ్ళకి అట్లా కొంత నడుస్తుంది. సెల్ ఫోన్లకి డైరెక్ట్ అయినరు, ఆ సెల్ ఫోన్లే చూస్తారు బాగా. అంటే నేరాలకు కూడా అయినరు. అలా చూసి వాడి చేయంగా నేనేందుకు చేయకూడదు. ఇటీవల ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన సంఘటన ఒకటి, పిల్లలకి సెల్ ఫోన్ దూరం ఉంచాలి. ఎప్పుడైనా ఒకసారి టీవీ చూపిస్తే చూడాలి, కానీ సెల్ ఫోన్ అసలే దూరంగా ఉంచి తినే బాగుంటుంది. ఇక డ్రగ్స్ అనేవి ఎక్కువ దానికి కారణం తల్లిదండ్రులే కారణం. వాడిని భయంగా పెంచరు. కొన్ని ఫ్యామిలీలలో పిల్లలు నొగ్గుని వదిలిపెడతారు. దాంట్లో ఎవరు ఏది చెప్పినా తల్లిదండ్రులు ఫస్ట్ ముద్దాయిలు. దాంట్లో నిన్ననే ఒక నా దగ్గరకు వచ్చింది. ఏమొచ్చింది, నాశనమైన బుచ్చమ్మని బాలాపురం. ఆమె కొడుకు ఆయన వచ్చి ఆ శ్మశానం వల్ల కూర్చొని ఏదో డబ్బులు పెట్టి ఆ చింతపిక్కలు పెట్టి వేస్తారుగా, డబ్బుతో వేసి ఆడారు. మట్క 30,000 మంది దాక్కుంటూ ఆడారు. వాడికి 30,000 వచ్చినాయి. రాంగన అవతలడు ఓర్చుకోలేక వీడిని కొట్టి ఆ డబ్బులు గుంజుకొని పోయాడు. ఎక్కడ దారి తీస్తుంది చూడండి. డబ్బులు గుంజుకొని పోయిన తర్వాత వీడిని ఆ డబ్బులు ఇంటికి పోతే మొత్తం అంగేంతో చింపేసి కొట్టేలా కొట్టారు. నా ఇంటికి వస్తారు నువ్వు అని. ఈ ఊళ్ళోనే నిన్నగా మొన్ననే జరిగింది. వాళ్ళు నా కాడికి వచ్చిండ్రు, అయ్యా ఇట్లా కొట్టిండ్రు అని. మంచి పని చేసిండ్రు, ఆడు కొట్టి నన్ను బెక్కేసి పెట్టుకున్నా.
నేను ఇది మాట్లాడటం కాదు. నీ ఊరు ఎక్కడ ఉంది? నువ్వు వచ్చి ఇక్కడ ఈ ఊళ్ళో శ్మశానం వల్ల ఆడాల్సిన అవసరం ఏంది? నలుగురు కలిసి. అందుకని నువ్వు కేసు పెట్టు. కేసు పెడితే నీ కొడుకు బుద్ధి వస్తుంది, వాళ్ళకి బుద్ధి వస్తుంది. కానీ నేను పిలిచి వాళ్ళని చెప్పనని చెప్పినాను. సార్ మీరు ఒక ఉపాధ్యాయుడిగా పదవిన పొందారు. ఏం చెప్పదు అంటే ఇట్లాంటి సంస్కృతి పోవాలంటే ఎలా ఉండాలంటారు భవిష్యత్తు సమాజం? భవిష్యత్ సమాజం అంటే సార్ ఇప్పుడు ఎదుందంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కొంచెం అద్దుతం సాగాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని గమనించాలి. వాళ్ళు ఎవడు సవాసం పడుతున్నాడని చూడాలి. ఆ తిరిగేటోడు ఎవడమ్మడి తిరుగుతు మనోడు పోతున్నాడు, కాలేజీకి పోతున్నాడు, పోతే వాడు ఎట్లాంటి వాళ్ళు అమ్మడి తిరుగుతున్నాడు గమనించాలి. ఎవరికి మనం ఏది గమనిస్తలేము. వాడు ఎటు పోతే అటు పోతున్నాడు, చెడ్డని సవాసం పడుతున్నాడు, ఆనబడి వీడి చెడ్డోడు అవుతున్నాడు. సార్ గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? బ్రహ్మాండంగా ఉంది సార్. అన్నీ నిజంగా రైతు అనేటోడు ఇలా నిలబడి నేను సర్పంచ్గా 10 years ఇక్కడ చేసి 40-50 బోర్లు వేసిన. 40-50 బోర్లు వేస్తే ఒక్క బోరు పడలే. మీరు నమ్మకపోరి ఆయన కూడా సాక్ష్యం. పోయి అక్కడ బంధం వల్ల నీళ్ళు వేసిన. బంధం వల్ల వేస్తున్న నీళ్ళు ఊరుతాయని బంధంలో పడలే. బంధం వల్ల కూడా దుమ్మే వచ్చింది. ఎక్కడ 40 బోర్లు పడలేదు. పడక ఈ ఊరికి ఇబ్బంది ఉండి ఇక్కడ చేటుముగ స్కూల్ కట్టినారు. గవర్నమెంట్ వాళ్ళు ఒకటి కట్టి ఒక్కటెక్కడో కింద పడితే దూరం తీసుకొచ్చి అలా పోసుకుంటారు వాళ్ళు. ఆ నీళ్ళు ఏమని బతిలాడితే వాళ్ళు మేము ఏమంటే కలెక్టర్ కాడికి పోయి కలెక్టర్తో పర్మిషన్ తీసుకొచ్చి నా దగ్గర ఉన్నాయి ఆ నీళ్ళు పెట్టుకున్నాం, వాడుకున్నాం వీళ్ళకి. అవునా కదా ఎంపీడీసీ గారు? ఆ తర్వాత మార్కెట్లో ఒక్క బోరు ఎప్పుడో చక్కెరపేట ఉన్నప్పుడు వేసిన బోరు ఉంటే అది ఒక బోరు నడుస్తుంటే అలా చక్కెరపేట తీసేది కాబట్టి ఆ బోరు పైపులు వేసుకొచ్చి ఆ నీళ్ళు ఇటు పక్క, ఈ నీళ్ళు ఇటు పక్క. అంత కష్టంగా అసలు బోర్లే పడలే. ఈ రోడ్డు ఒక బోరు పడితే గింతంత పోసేది, అది కూడా ఎండిపోయింది. అట్లాంటి పరిస్థితిలో ఇవాళ గ్రౌండ్ వాటరు నేను ఏది చెప్తున్నా కేసీఆర్ మహిమ చెప్పేది కాదు. ఇది నేను ప్రత్యక్షంగా చూసి చెప్పేది ఉన్నా కాబట్టి. గ్రౌండ్ వాటర్ ఇవ్వాలి. నువ్వు ఇప్పుడు ఏడై బోరు పడుతుంది. ఎవరు గట్టు మీద వేస్తే పడుతుంది బోరు. మొన్న మీ దాంట్లో పడేగా బోరు ఏడా ఈ ఇంటి మీద 4 ఇల్లు వాళ్ళ ఇల్లు అంటే ఆ బిడ్డకి ఇల్లు కడుతుండు, అలా బోర్ వేస్తే ఆడపడే నీళ్ళు. మరి అలా పడంది ఏంది, ఇవాళ ఎందుకు పడుతున్నాయి? అదే సాక్ష్యం. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే రాగానే చెర్లు పుడికలు తీయడం, ఆ చెర్లలో నీళ్ళు నిల్వ ఉంచడం. ఊరెంబడి చెరువు ఉంటే ఇట్లా పరిసరాల భూమిలోకి నీళ్ళు వస్తాయి కదా సార్, అవి రావడం. తర్వాత కాళేశ్వరం కడితే ఆ నీళ్ళు తీసుకొచ్చి కింద ఉన్న నీళ్ళు తీసుకొచ్చి ఆ పైన భూమి మీద పోస్తే అవన్నీ భూమిలోకి ఎక్కడం, చెట్లని నిండడం, ఇవన్నీ బ్రహ్మాండంగా నీళ్ళు పడుతున్నాయి. ఏడపడితే అలా బోర్ వేసుకుంటుంటే ఇప్పుడు అసలు ఇక్కడ బోరు కనబడకపోయాయి సార్ నిజంగా. ఇవాళ అన్ని బోర్లు వేసుకుని పొలాలు పండిస్తున్నారు. గ్రౌండ్ వాటర్ పెరిగింది. నెంబర్ 2 ఏంటంటే ఆ రైతుకి ఏంది, ఆ రైతు బంధు పెడితే బ్రహ్మాండంగా వచ్చినాయి. నిన్న నేను ఈ పోయిన నెలలనే అంటే పోయిన నెలలు తీసేసారు. అందుకని 4 నెలలు అయిందా జనార్దన్ వాళ్ళకి ఇచ్చి 4 నెలల కిందనే ఈ ఊళ్ళో ముగ్గురు చనిపోతే ముగ్గురికి ఇన్సూరెన్స్, రైతు బీమా తీసుకుని ముగ్గురికి ఇప్పించిన 3,15 లక్షలు. ఇవాళ ఇప్పుడు రావట్లేవు. అది అంటుండు స్కీమ్ అంటుండు, ఏదో అప్లికేషన్ అంటుండు, దరఖాస్తు అంటుండు, ఏదో పెడుతున్నాడు. అంటే అంత మంచి కార్యక్రమాలు. ఆ తర్వాత నీళ్ళు ఏందండి, అసలు కెనాల్స్ అన్ని కాలువలు తీసి బ్రహ్మాండ నీళ్ళు వచ్చి రైతు అంత సుభిక్షంగా ఉండు. ఇవాళ యూరియా కట్టలు ఏందండి, 10 ఏళ్ళల్లో నేను ఎప్పుడు కూడా యూరియాకి నేను ఫోన్ చేస్తే యూరియా వచ్చేది. ఎవరికైనా చేస్తే వచ్చేది యూరియా. ఇవాళ ఏంది, యూరియా బస్తాలు దొరక్క చెప్పులు పెట్టి బార్లు పడితే అది చూసి కూడా ఇదంతా సృష్టిస్తున్నారు బీఆర్ఎస్ అంటున్నారు తప్ప. బీఆర్ఎస్ సృష్టించక మన 10 ఏళ్ళకి వచ్చింది యూరియా, ఇవాళ ఎందుకు రావట్లేదు అన్నది మనం గమనించాలి దాన్ని. సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ దాదాపు సంవత్సరాలపై చిలికైతే అధికారంలోకి వచ్చి 20 నెలలుగా వస్తుంది. ఎలాంటి అభివృద్ధి కొనసాగుతుంది అంటారు? ఈ అభివృద్ధి అంటే ఏం లేదు సార్, మాయ మాటలు చెప్పిండు, వచ్చిన తర్వాత ఇంకా ఆయన చేసేది ఏం కనపడతలేదు. ఆ ఇండ్లు ఊళ్ళో ఒక 30 ఇండ్లు ఇచ్చిండు. ఆ 30 ఇండ్లు ఇస్తే ఊళ్ళో ఆ యాడికి కొరగావు. అవి కూడా మరి 5 లక్షలు అయిద్దా అంటే కాదు. అసలు వాళ్ళే కట్టి ఇల్లు చెప్తే బాగుండేది. అట్లా కాకుండా నీకు జాగు ఉంది కానీ కట్టుకోరా అంటే వానికి ఇస్తే 5 లక్షలతో వాళ్ళు ఏమవుతున్నది ఇక భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇంకా అవి కనబడుతున్నాయి. ఇక ఆ ఫ్రీ బస్సులు పెట్టిండు, 6 గ్యారెంటీలో ఫ్రీ బస్సులు ఒకటి పెడితే ఆ ఫ్రీ బస్సులు అది కూడా సభ్యనే వల్ల
సభ్య అది మా దాంట్లో అది దాన్ని ఏమంటారు 6లో ఒకటి కదా సార్, దాంట్లో 2-3 ఉన్నాయి కదా, 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలలో ఇది ఒక గ్యారెంటీ. దాంట్లో అది ఏమిటికి ఎవరికి ఉపయోగపడతలేదు, ఓన్లీ గవర్నమెంట్ టీచర్లకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, వీళ్ళకే ఉపయోగపడుతుంది, ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప ఫ్రీ బస్సు ఈ ప్రజలకు ఉపయోగపడే తక్కువ. ఎందుకు తక్కువ అని అంటున్నాను నేను, వాళ్ళు రోజు ఆ డ్యూటీకి పోవాల్సిందే, వాళ్ళు బస్సుకి పోవాల్సిందే, వాళ్ళకి ఫ్రీ పెట్టినావు. వీడు ఏం చేస్తాడు, ఇప్పుడు వ్యవసాయ పనులు ఉన్నాయి, ఇప్పుడు 2 నెలల నుంచి వాడు బిర్యానీ ఎందుకు పోతాడు, ఊరికి ఎందుకు పోతాడు, యాడికి పోడు అడిగా. ఆ విధంగా ఉంది. ఇంతవరకు ఆడోళ్ళకి విలువ ఉండేది, బస్ ఎక్కిందంటే ఆడోళ్ళకి విలువ ఉండేది, మొగోళ్ళని లేచి కూర్చోమనేది. ఇప్పుడు ఎందుకు కూర్చోంటామన్నా, మేము డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు ఆ బస్సు సంఖ్య పెంచాలంటున్న, స్ట్రెంత్ పెరిగిపోయింది బాగా. స్ట్రెంత్ పెంచాలి, ఎందుకు అయ్యాలున్న బస్సులే ఉండే, ఇంకా తగ్గించినావు. అయ్యాలున్న బస్సులే ఉండే, ఇలా ఫ్రీ చేసినాక అందరూ ఆటోలోకి ఎవడు పోయేటోళ్ళు ఆటోలో బతుకులు ముగిపోలేని. ఇక ఒక వర్గం పోయింది, దెబ్బతిన్నది కదా సార్. నువ్వు పనిచేసేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూడాలి, అట్లా లేదు. నీ నిర్ణయాలు ఒకసారి నిర్ణయాలు మార్చుకుంటా. ఏమన్నా మొన్న పోయిన రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టినా, ఒకసారి ఇచ్చేటప్పుడు ఏమన్నావు, నేను పొరంబు మన గుట్టలు తీసేస్తాం, ఈ ప్లాట్లు వేసినాక తీసేస్తాం, ఇటు తీసేసాము తీసేసిండు. మళ్ళీ అప్పుడు 4 ఎకరాల లోనికి ఇచ్చిండు, మళ్ళీ తీసేసి కూడా 4 ఎకరాల లోపునికే ఇచ్చిండు, బంద్ పెట్టిండు. మొన్న ఇచ్చిండు ఏంటండు, గ్రామ పంచాయతీకి వస్తాయేమో దబ్బుకున్నామని ఇద్దామని చెప్పి ప్లాట్లోనికి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. అంటే నిర్ణయాలు కూడా కరెక్ట్ లేవు, పొసకట్లేదు వాళ్ళకి, మంత్రులకు పొసకట్లేదు. ఒక మంత్రి పొసకదు, ఎవరికి వాడే అందరు ముఖ్యమంత్రులే. సార్ గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ అభివృద్ధి కొనసాగింది అంటున్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన నల్లబోతు భాస్కర్రావు ఓటమి గల కారణం ఏమైంది సార్? ఓటమి గల కారణాలు ఒకటి సార్. ఒక నిజంగా చెప్పుకోవాలంటే మనం నిరుద్యోగులు లక్షలలో ఉన్నారు, ఈ లక్షల నిరుద్యోగులు ఏం చేస్తున్నారు, ఉద్యోగాలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాడు. అక్కడికి 1,60,000 1,70,000 ఓట్లు ఉద్యోగాలు నింపినప్పటికి కూడా ఇప్పుడు టీచర్లు ఉన్నారు, 2 పిల్లలు కూడా 3 టీచర్లు ఉన్నారు, 2 టీచర్లు ఉన్నారు, అంటే ఎక్కువ ఎక్సే ఉన్నారు. కానీ ఆడ ఇంకో టీచర్ పెట్టలేడు, అది ఫిలప్ చేయలేడు. ఆయన 1,60,000 వేసిండు. వేసినా కూడా ఈ 5-6 లక్షల మంది ఉన్నారు కదా, వీళ్ళంతా ఏంటంటే మాకు ఉద్యోగాలను మాకు వాడు చదివేది తక్కువ, వాడు పోయి నాకు ఉద్యోగం కావాలంటాడు. ఎగ్జామ్ పెట్టిందంటే తెచ్చుకోడు. ఇక వానికి ఆశ ఉందంటే నాకు ఉద్యోగం రావాలని ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం వల్ల ఏమన్నా కానీ ఈరోజు తీస్తారేమో 2 లక్షలు అంటున్నారు, ఈయన 10 ఏళ్ళల్లో 1,60,000 ఇచ్చిండు. ఈయన 1 సంవత్సరంలో 2 లక్షలు ఇస్తున్నారు అనే ఆశ పడ్డారు. ఒకటి రైతులు కూడా 12,000 ఈయన 10,000 ఇస్తున్నాడు, ఆయన 15,000 ఇస్తున్నాడు. పెళ్ళిళ్ళు మామూలు లేనిది మామూలు ₹1,00,000 ఇస్తుడు కేసీఆర్, ఇక తులం బంగారం అంట. అంటే ఇట్లాంటి ఆశలు బాగున్నాయి, ఈ ఆశల వల్ల పోయిండ్రు. ఇక నెంబర్ 2 ఏంటంటే, ఇంక మిర్యాలని ప్రత్యేకంగా అడిగిన కానీ చెప్తున్నా, వర్గాలు ఎక్కువైపోయినాయి. పోయి ఊరికి ఒక నాయకుని తయారు చేయలే వీళ్ళు, ఊరికి 4 నాయకులు తయారు చేశారు. నాకు తెలియకుండా ఆయన పోను, ఆయన తెలియకుండా నేను పోను, ఇట్లా తయారు చేసి అసలు పట్టున్న నాయకుడు ఏమన్నా వదిలేసి రాలిగా, వదిలేసి ఆ కార్యకర్తలని కంట్రోల్ చేయలేక ఒక ఊళ్ళే ఒక నాయకుడిని పెట్టి వీడు చెప్పినట్టు మీరు ఇండ్రయ్యా అని చెప్పి ఉంటే ఆ ఊరు కంట్రోల్లో ఉంటుంది, కానీ లేదు. అట్లా కొంత ఊళ్ళకి బాగా డ్యామేజ్ అయింది. ఒకసారి ఇప్పుడు 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నదో అది అమలు అయితే బీసీలకు న్యాయం దక్కుతుంది అంటారు. బీసీలకు బ్రహ్మాండంగా న్యాయం అవుతుంది కదా సార్. ఇప్పుడు 42% అంటే ఏంది, బ్రహ్మాండంగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్పంచులల్లో 42% వస్తున్నట్టే కదా. చాలామంది అవుతారు బీసీలకి, చేయాలి కూడా అది వాస్తవంగా. కానీ అది ఆచరణ సాధ్యం కాదు. అది చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, లేకపోతే ఊకోవాలి. వీళ్ళేదో ఓట్ల కోసం ఇది ఒక డ్రామా ఆడి బీసీలకు మభ్యపెట్టి ఇదంతా చేసేది తప్ప అది అమలు అయ్యేది కాదు. 40 ఈయన ఇయ్యలేడు సార్. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎన్నికలు ఏవైనా కూడా ప్రలోభాల పర్వం తెర ముందుకు వస్తుంది. అంటే మద్యము, డబ్బు ఏదో వచ్చినా కూడా డబ్బు చూపుతున్నారు. దానివల్ల అవును
ఏదైతే గ్రామాలు అభివృద్ధి చెందిన కుంటుపడిపోతుంది, అభివృద్ధి వ్యవస్థ కూడా అంటే కుంటుపడిపోతుంది. ఒక మంచి ఈ పలోపాల పర్వం నుంచి బయటపడాలంటే ప్రజల్లో మార్పు రావాలంటారా, రాజకీయ పార్టీల్లో మార్పు రావాలంటారా? ప్రజలలో రాదు సార్, ప్రజలలో రాదు. ఎందుకంటే ఈ విధంగా డ్రగ్స్కి అలవాటాయి, ఈ విధంగా మందుకు అలవాటాయి, చెడు అలవాట్లకు అలవాటైనోడు వాడిని మార్చాలంటే ప్రభుత్వమే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఈ ప్రజలలో మార్పు అనేది రాదు. ఎప్పుడు కూడా డబ్బున్నోడే వస్తాడు. ఎందుకు వస్తాడంటే వాడు చెడుకు అలవాటై ఉన్నాడు. ఇక వానికి డబ్బులు మొత్తం ఇక వాడు ఎవడిస్తాడా, వెనకాల గుంజుకోవాలా, ఆడ తెచ్చి తాగాలనా అనేది చూస్తాడు తప్ప చేయరు. ఏదన్నా ఈ పోరగాన్ల యూత్ అంతా అట్నే పాడైపోయింది. అది ప్రభుత్వమే కఠినంగా తీసుకోవాలి తప్ప మన ఊళ్ళల్లో మార్పు అనేది రాదు. ఏదో ఒక్క ఊళ్ళో వస్తే దాన్ని భూతంతో చూపిస్తారు, కానీ అది కూడా ఎంత వచ్చిందో తెలియదు మనకి. ఒక ఊర్లే అది కూడా ఒక క్యాస్టు, ఒకటే క్యాస్ట్ ఉండి బలంగా ఒకటి రెండు క్యాస్ట్లు ఉన్న ఊర్లే వాళ్ళు నలుగురు కూర్చొని ఇట్లా మనం చేసుకున్న కంట్రోల్ అనే ఊర్లో అయితే తప్ప ఇట్లా మా ఊరు ఉంది 20 ఎన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి ఊళ్ళే. ఎన్ని రాష్ట్రాలు ఉన్నారు, అన్ని రాష్ట్రాలు ఉన్నారు. ఇక్కడ ఒరిస్సా వాడు ఉన్నాడు, మహారాష్ట్ర ఉన్నాడు, ఇవన్నీ జిల్లాల్లో ఇక్కడ ఉన్నారు. మళ్ళీ జిల్లాలో ఉన్నారు, రాష్ట్రాల్లో ఉన్నారు. ఎందుకంటే ఎన్ఎస్ఎఫ్ వచ్చినప్పుడు ఇక్కడ సెటిల్ అయ్యాను కదా, అందుకని వీళ్ళందరూ కూర్చోలేరు, కంట్రోల్ చేయలేరు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల నుంచి రావాలంటే రాదు. వాడు చెడిపోయి ఉన్నాడు ఇప్పటికే. వీళ్ళంతా బాగా అయినాడు వస్తుంది. సార్, మీరు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పదవి విరమణ పొందారు. ఈ శేష జీవితం ఈ ప్రజా జీవితానికైనా ఈ ప్రజా నేను 45 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఊళ్ళకి అంటే మీరు ఒక్కడే గమనించాలి, ఇక్కడ 45 సంవత్సరాలు నేను ఈ ఊళ్ళో రాజకీయాల్లో ఉన్నా అంటే నాకంటే చాలామంది ఉన్నారు ముందు. ఇక్కడ నేను మంచిగున్నా కాబట్టే ఇప్పుడున్న యూత్ మనం చెడిపోయింది రావట్లేదు అని అంటున్నా. కానీ అప్పుడున్న పెద్దోళ్ళు ఇట్లాంటి వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆ పెద్దోళ్ళు అరే మదారంటే పర్వాలేదురా, ఇంకా ఆయన లాంటి వాళ్ళు ఉంటేనే బాగానే స్థాయికి ఉన్నా. నేను అప్పటి నుంచి కూడా చేస్తూనే ఉన్నాను. 45 సంవత్సరాల నుంచి టీచర్ గున్నా చేసిన, టీచర్ ఇబ్బంది వస్తే నేను టీచర్ గుండా కూడా పంచాయతీ చేసేది. ఇప్పుడు ఇంకెవరు కాదు, నేనే చేసేది పంచాయతీ. పోలీస్ స్టేషన్ కూడా పోయేది, మాట్లాడేది. అన్యాయం ఉంటే నేను అన్యాయంగానే చెప్పేది, అన్యాయం అనేది అట్లా కాదని చెప్పేది. ఆ విధంగా ఉన్నా కాబట్టి అప్పటి నుంచి సమాజంలో ఉన్నా, ఇప్పుడు కూడా సమాజంగానే ఉంటా. నేను నాకు చెడ్డ పేరు లేదు. గుళ్ళకి వెళ్ళి మీరు ఈ ఊరు కాదు, ఆ ఊరు కాదు, యాడికన్నా పోరు, ఏంద్ర మదర్ సార్ ఏమన్నా డబ్బులు తీసుకున్నారండి, ఇక్కడ 10 రూపాయలు తీసుకున్నారు అండ్రి, ఎవరైనా అడుగురి, అమ్మ ఆయన అటు తీసుకోడే అంటారు తప్ప ఎవడన్నా ఇంకా నా మీద దుర్దేశం ఉన్నోడు ఒకటి ఇద్దరు చెప్తే ఏదైనా మంచి చెడు రెండు ఉంటాయి. కానీ 90% అయితే నా మీద బ్యాడు చెప్పరు. ఆ విధంగా మేము ఏమనుకుంటామంటే ఎవడొచ్చి నా కాడికి వస్తే నా చేతనేది చేస్తా, నా కాపురం చూసుకుంటా, నా చేతనేది చూసుకుంటా. సార్, ఫైనల్గా సార్ మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంటారు సార్ రేపు స్థానిక ఎలక్షన్? ఏం చెప్పినా డబ్బు ప్రలోభం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ ప్రలోభాలు ఉంటాయి. ఇంకా నేను మొన్న కనుక 6 గ్యారంటీస్ ఎట్లా చెప్పారు, మళ్ళీ ఇంకొక గ్యారంటీ తీసుకొచ్చి ఇక రేపే ఇస్తాం, ఎల్లుండే ఇస్తామని, తర్వాత ఇస్తే లేదా అట్లాంటి ప్రభావం ఎన్నున్నా సరే. కొంత నేను నమ్మేది ఏంటంటే డబ్బులకు ప్రలోభాలు ఉన్నప్పటికి కూడా ఎవరైనా ఊరికి ఈయన చేస్తాడని ఉన్నప్పుడు నిలబడ్డ 3 అభ్యర్థులల్లో ఈ చెడ్డోళ్ళు అటిని ఇటిని డబ్బులు తీసుకుని వేసిన నీతివంతులు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు అరే వీళ్ళైతే బాగుంటుందిరా అని ఆ వేసిన ఓటుతోనే గెలవాల్సిందే. ఈ డబ్బులు కమ్ముడు పోయి అన్నీ ఇద్దరు మొగుడు పెళ్ళాలే ఒక ఇంట్లో, నేను డబ్బులు ఇచ్చి ఆయన డబ్బులు ఇస్తే నువ్వు నీ ఓటు అటేవే, ఆయన సొమ్మిది నా ఓటు ఎట్టేస్తా అనుకునే రోజులు. దాంట్లో మంచోడు ఎవడుంటో వానికి 20 ఓట్లు 30 ఓట్లు ఏమైనా ఎక్కువ పడితే గెలవాల్సింది. ఈ డబ్బు భయమే తప్ప ఈ మంచి చెడు నీతి అయ్యో నేను పోతే మొన్న నాకు సాయం చేసింది అనేది కూడా లేదు. ఇప్పుడు సాయం చేసిన ఆయన కూడా నా ఇంట్లో 2 ఓట్లు ఉంటే 1 ఓటు ఆడేద్దారా, 1 ఓటు చేద్దారా అనుకునే రోజులు వచ్చినాయి డబ్బులు తీసుకొని. ఇప్పుడు 5,000 ఆడిస్తే 5,000 నేను ఇస్తాను సార్. ఇంట్లో ఇచ్చినప్పుడు రే ఆయన 5,000 తిన్నాం కదా, నువ్వు ఆ ఓటు నువ్వు అటే నేను ఇట్టేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చూస్తూనే ఉండండి. అందుకని సార్